వరంగల్ ప్రెస్ క్లబ్, హనుమకొండ ప్రెస్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా నుండి విచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడాను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నేటి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన దాదాపుగా ఎలా ఉంటుందంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే ఆలోచన. కానీ బహు తక్కువ మంది ఆలోచన నేను ఏమైపోయినా కానీ సమాజం బాగుండాలనే ఆలోచనతో ఉండేవారు చాలా తక్కువ మంది. ముఖ్యంగా 2019 సంవత్సరం జూన్ 19వ తేదీన హన్మకొండలో చోటు చేసిన దుర్ఘటన ఏదైతే ఉందో, 9 నెలల పాలు తాగే పసికందు, ఇంకా మాట్లాడటం కూడా రానటువంటి, అమ్మ అనే ఒక పలుకు కూడా పలకనటువంటి, ఇంకా ఒక్క అడుగు కూడా భూమి మీద నడవడం కూడా మొదలుపెట్టినటువంటి ఆ పసికందు, చిట్టి తల్లి అయినటువంటి బేబీ శ్రీహిత పైన ఏదైతే అత్యాచారం జరిగిందో, ఈ మాట వినగానే ఎలా అనిపించిందంటే, సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి అలాంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్ల 9 నెలలు పాలు తాగుతున్న పిల్లల మీద ఇలాంటి అత్యాచారం జరగడం అన్నది ఒకసారి ఆలోచిస్తే రక్తం ఉడికిపోతుంది. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయి. మానవుడు ఎటు పయనిస్తున్నాడు? రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాకా శరయుగంతో అభివృద్ధి చెందినటువంటి ఈ మానవుడు మానవతా విలువల విషయంలో అంతే ఘోరంగా పడిపోతున్నాడు, పాతాళానికి పడిపాడని చెప్పొచ్చు. నిజంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా అంటే, ఏది స్వతంత్రం ఎక్కడ ఉంది, ఎవరికి వచ్చిందన్న ప్రశ్న తలెత్తక మానదు. ఉదాహరణకి మొన్నటికి మొన్న మన ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ రైల్వే స్టేషన్లో చెడు చూస్తున్న సంఘటన మనం చూసినట్లయితే, 70 సంవత్సరాల వయసులో నుండి ఒక ముసలావిడ మన అమ్మపై జరిగినటువంటి సామూహిక అత్యాచారంతో పాల్పడటం కాకుండా వారి కిరాతకత్వం ఏ స్థాయికి ఉందంటే, బ్లేడ్ల మీద శరీరం మీద ఘాట్లు వేసేటువంటి స్థితి. ఇలాంటి దుర్ఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మళ్ళీ చూసుకుంటే హనుమకొండలో జరిగినటువంటి పాలు తాగే పసి కందు మీద కిరాతకంగా అత్యాచారము, హత్య చేసేయడము, ఇది జరిగి 24 గంటలు కూడా జరగలేదు. తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు రాజధాని హైదరాబాద్ రామంతపూర్లో 9 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం. ఏం జరుగుతుంది మన భారతదేశంలో? భారతదేశం నిజంగా స్వతంత్రం వచ్చిందా? ఇదేనా మన స్వతంత్రం? మన గాంధీజీ గారు మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఏ రోజు అయితే ఒక మహిళ నడి రోడ్డు మీద అర్ధరాత్రి నిర్భయంగా నడవగలుగుతుందో అదే నిజమైన స్వతంత్రము అని చెప్పారు. అలాంటి స్వతంత్రం కోసం ఎదురు చూస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో మన సమాజం ఉంది, ఎంతగా మానవతా విలువలు పడిపోతున్నాయనే విషయం ఒకసారి ఆలోచించాలి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఏం సాధించాం? ఏ స్థితిలో ఉన్నామంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారంగా మన భారతదేశంలో ప్రతి 10 నిమిషాలకి ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంది. 1 గంటకి 6 పిల్లలు బలైపోతున్నారు. ఒక్క రోజుకి 144 మంది స్త్రీలపై అత్యాచారం జరుగుతుందంటే మన భారతదేశ పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో మన భారతదేశం ఉంది? ఎలాంటి స్థితులు చోటు చేసుకున్నాయన్నది ఒకసారి ఆలోచించాలి. ఇదేనా స్వతంత్రం? ఇదేనా అభివృద్ధి? భారతదేశం ఏంటయ్యా అంటే, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం. ఏ విషయంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం? ఆర్థికంగానా? ఆర్థికంగా అయితే అభివృద్ధి లేదే. మరి ఏ విషయంలో అభివృద్ధి చెందుతుంది? చలవిడి అశ్లీల విషయాల మీద అభివృద్ధి చెందుతుంది. ఇదేనా అభివృద్ధి అంటే? అత్యాచారాల విషయంలో అభివృద్ధి చెందుతుంది, ఆడపిల్లల మీద దాడుల విషయంలో అభివృద్ధి చెందుతుంది. చూసుకున్నట్లయితే మన సమాజంలో ఉన్నటువంటి స్త్రీలని స్వేచ్ఛ పేరుతో వ్యాపారాల కోసం ఉపయోగించే విషయంలో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అభివృద్ధి అయినా మనం కోరుకుంటుంది. దీనికోసమే భారతదేశానికి మనం స్వతంత్రం సంపాదించింది. మన పూర్వీకులు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి స్వతంత్రాన్ని సాధించారే. ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన స్వతంత్రం దీనికోసమేనా? ఇదేనా స్వేచ్ఛ స్వతంత్రం అంటే? ఇదేనా మనకు కావాల్సిన రక్షణ? ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు సమాజంలో చోటు చేసుకున్నాయంటే కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఏ కారణం వల్ల? చూస్తే అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఎటు చూసినా నేరాలు, ఘోరాలే. మన సమాజం ఎలాంటిదంటే, ఇది ఒక మామిడి పండు అని చెప్పలేము, ఇది మేడి పండు. పొట్ట అయిపోతే ఎలా అయితే పురుగులు ఉన్నాయో అలాగే ఎటు చూసిన అరాచకాలు, ఘోరాలు మన సమాజంలో ఉన్నాయి. కారణం ఏంటి? అత్యాచారం ఎక్కడన్నా జరిగింది అంటే ఏ కారణంతో జరుగుతుంది? పరిశీలిస్తే, ఒక సోషల్ డాక్టర్గా, ఒక సోషల్ వర్కర్గా, ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నా పరిశీలన మేరకు జరిగిన సంఘటనలు పరిశీలిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, అత్యాచారం ఎక్కడ జరిగిందంటే కారణాలు అనేకం ఉండొచ్చు, కానీ మూల కారణం ఏంటి అంటే దాని వెనుక మద్యపానం కనిపిస్తుంది. మద్యపానం వల్ల తన మతి కోల్పోతున్నాడు, మానవుడు మృగంగా మారిపోతున్నాడు. మద్యపానం వల్ల ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక కారణం అయితే మరో కారణం డ్రగ్ అడిక్షన్. ఈరోజు భారతదేశంలో డ్రగ్ ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉంటుంది. ఏదైతే నిషిద్ధం, ప్రొహిబిటెడ్ డ్రగ్ అనేది, కానీ ఎక్కడ చూసినా డ్రగ్. ఎక్కడ అత్యాచారం జరిగిందంటే దాని వెనుక డ్రగ్ అడిక్షన్ ఉంది. అతను సైకో కాబట్టి ఇలా చేశాడు. సైకోగా ఎందుకు మారాడు? డ్రగ్ అడిక్షన్ వల్ల సైకోగా మారాడు. డ్రగ్స్ ఎందుకు అందుబాటులో ఉన్నాయి? కారణం ఎవరు? బాధ్యులు? దీనికి ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, సమాజంలో ఎటు చూసిన అశ్లీలత పెరిగిపోతుంది. యువతతో మనం ఏం చేయించాలనుకున్నాం? యువత భవిష్యత్తును ఏం చేయాలనుకున్నాం? భారతదేశం యొక్క భవిష్యత్తు ఏంటి? ఈరోజు మానవతా విలువలు నేర్పాల్సినటువంటి పాఠశాలలో, స్కూల్స్లలో ఏం జరుగుతుంది?
విలువలు నేర్పబడుతున్నాయా? యాన్యువల్ డే అంటే ఒక పూర్తి సంవత్సరంలో ఒక్కరోజు యాన్యువల్ డే. ఆ స్కూల్ ఏంటి, ఆ స్కూల్ విలువలేంటి, స్కూల్లో ఏం నేర్పబడతాయో ప్రదర్శించే అవకాశం ఉన్న ఒక్కరోజు యాన్యువల్ డేస్లో ఏం చేస్తున్నారు, ఎలాంటి యాన్యువల్ డేస్ ఉన్నాయి? ఆ రోజు డ్యాన్స్ కార్యక్రమాలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి రొమాన్స్తో ఉన్నటువంటి పాటలు పాడుతున్నారంటే ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం సమాజానికి, పిల్లలకి ఏ విషయాలు నేర్పుతున్నాము? ఈరోజు టీవీలో వస్తున్న షోస్ ఏంటి, ఎలాంటి షోస్కి టీఆర్పీ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, దేన్ని ప్రోత్సహిస్తున్నారు? ఈరోజు సినీ రంగం ఎలా ఉంది, సెన్సార్ టీం ఏం చేస్తుంది? ఇది బాధ్యత ఎవరిది? ఒకసారి నేను ప్రశ్నిస్తాను, ఆలోచించండి. సమాజంలో ఎక్కడైనా ఏదైనా చెడు జరిగింది అంటే తప్పు ఎవరిది అని ప్రశ్నించడం కాదు, తప్పు నాది అని ప్రతి వ్యక్తి స్వీకరించగలగాలి. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివారు మౌనంగా ఉండడమే. మంచివారు మౌనంగా ఉన్నారు కాబట్టే సమాజంలో చెడు వ్యాపిస్తుంది. ఉదాహరణ చూడండి, ఒక 100 మంది సమాజంలో ఉన్నారంటే దాంట్లో ఒక్కడే చెడ్డవాడు. 99 మంది మంచివాళ్ళు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నవారే ఉన్నారు 99% మంది. మరి చెడు ఎందుకు వ్యాపిస్తుంది అంటే ఆ ఒక్కడు రెచ్చిపోతున్నాడు. ఈ 99 మంది స్వార్థపూరితంగా జీవితం గడుపుతున్నాడు. స్వార్థపూరితంగా జీవితం మారిపోయింది. స్వార్థ జీవితం ఎలా ఉంది? నేను బాగుండాలి, నేను నా భార్య నా పిల్లలు మేము బాగుంటే చాలు, నా వ్యాపారం బాగుంటే చాలు, నా ఉద్యోగం బాగుంటే చాలు. ఇదే నా జీవితం. మరి నా సమాజం, నీ పిల్లలు బతుకుతుంది ఈ సమాజంలోనే కదా, ఈ సమాజం నీ బాధ్యత కదా, నీ భార్య ఉంది ఈ సమాజంలోనే కదా, సమాజం నీ బాధ్యత కదా, నువ్వు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ సమాజంలోనే కదా, ఇది నీ బాధ్యత కాదా? ఎప్పుడైతే సమాజాన్ని మనం పట్టించుకోమో, సమాజంలో ఉన్న చెడులు పట్టించుకోమో, ఆ సమాజంలో నుంచి ఒక కిరాతకుడే నా మీదనో, నా భార్య మీదనో, నా పిల్లల మీదనో, మా అమ్మ మీదనో వేటు వేస్తాడు. ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. సమాజంలో చెడు జరుగుతుంటే కారణం ఏంటో మనం చూడగలగాలి. అశ్లీలత తగ్గించగలగాలి, అశ్లీలత లేకుండా చేయగలగాలి. ఎక్కడ చూసినా పోర్నోగ్రఫీ. ఈరోజు చిన్న పిల్లల చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్క క్లిక్లో పోర్నోగ్రఫీ ఫోటోస్ ఓపెన్ అయిపోతున్నాయి. ఎందుకని? ఇది ఎవరి బాధ్యత సార్? ఎవరి బాధ్యత ఇది? పోర్నోగ్రఫీ సైట్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? దీన్ని మనం బ్యాన్ చేయలేమా? ఏ వయసులో ఏ విషయం తెలియాలో ఆ ఏజ్లో ఆ విషయం తెలియాలి. కానీ దీన్ని ఈరోజు వయసుకి చేస్తున్న పనులకు సంబంధం లేకుండా పోయింది. ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు ఈరోజు. నేను సైతం సమాజం కోసం అనే మిషన్ యొక్క అధ్యక్షుడిగా నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారికి ఒక విన్నతి నేను చేసుకోదలుచుకున్నాను. హంబుల్ రిక్వెస్ట్, దీని మీద ఫోకస్ చేయండి, ఆలోచించండి. సమాజంలో ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? మూల కారణమైన మద్యపానం గురించి ఏం చేస్తున్నాం? సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలి. డ్రగ్స్ ఎక్కడ కూడా కనిపించకూడదు. డ్రగ్స్ ఎవరికి అందుబాటులో ఉండకూడదు. డ్రగ్స్ మీద మీరు ఉక్కుపాదం మోపాలి. అశ్లీలం సెన్సార్ చేయబడాలి. టీవీ షోస్లలో, సినిమాల్లో పూర్తిగా సెన్సార్ చేయబడాలి. ఎక్కడ అశ్లీలత ఉండకూడదు. పోర్నోగ్రఫీ సైట్స్ బ్యాన్ చేయబడాలి. ఇలాంటి ఎప్పుడైతే మార్పు మన సమాజంలో మనం తెచ్చుకోగలుగుతామో అప్పుడు ఇలాంటి అరాచకాలు జరగకుండా మనం ఆపగలుగుతాము. ఎందుకు అంటే ఒక దగ్గర ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అంటే డాక్టర్ గారు జ్వరానికి మందు ఇవ్వరు. జ్వరం ఎందుకు వచ్చింది కారణం వెతుకుతారు, టెస్టులు చేసి డయాగ్నోస్ చేస్తారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చింది, దానికి మందిస్తారు. ఈరోజు అత్యాచారం జరిగింది, రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి ఓపెన్గా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే వాటినే చూస్తున్నాం కాదు, దాని వెనుక మూల కారణం ఏంటి? ఎందుకు మనిషి మతిని ఎందుకు కోల్పోతున్నాడు? మద్యపానంలో పిచ్చివాడిగా మారిపోతున్నాడు. కుటుంబాలు నాశనం అయిపోయే మద్యపానం మనకు అవసరమా? దాన్ని సంపూర్ణంగా నిషేధించుకోలేమా? అది లేని రాష్ట్రాన్ని మనం సంపాదించుకోలేమా? ఒకసారి ఆలోచించాలి. మరి ఏదైతే దుర్ఘటన జరిగిందో వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే నిందితుడి మీద పూర్తి పరిశీలన జరిగిన తర్వాత వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ సమాజంలో జరగకూడదంటే అంత కఠినంగా అతన్ని శిక్షించాలి. ఆ శిక్షను చూసి ప్రజల్లో భయం పుట్టుకోవాలి. ఎవరైనా అత్యాచారం చేయాలన్న ఆలోచన వస్తే గుండెలో దడ, శరీరంలో వణుకుడు పుట్టాలి. అలా శిక్షించాలి. అలాంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ప్రత్యేకంగా నేను సైతం సమాజం కోసం మిషన్ తరపు నుంచి నేను బ్రదర్ షఫీని కోరుతున్నాను. మరియు ఎంతో గుండెకోతతో బాధపడుతున్నటువంటి, తీరని నష్టం జరిగినటువంటి శ్రీహిత తల్లిదండ్రులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి సన్నిహితులకి ప్రగాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. దానికి పరిహారంగా ఏమిస్తామంటే ఏమిచ్చి కూడా, ప్రపంచాన్ని ఇచ్చి కూడా దాన్ని తీర్చుకోలేము. అంత పెద్ద బాధ. వారి ముందు సిగ్గుతో తలదించుకోవడం తప్ప చేసే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి తృప్తి ఏంటంటే ఎవరైతే ఈ కార్యానికి పాటుపడ్డాడో ఆ వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలి. దాని ద్వారా కనీసం ఒక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన సహాయం, కనీసం సహాయం ఉన్న వారికి అందించాలన్నది డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారో వారికి ప్రత్యేకంగా నేను సైతం సమాజం కోసం తరపు నుంచి మెమోరాండం అందజేస్తున్నాము. వెంటనే దీని మీద స్పీడ్ యాక్షన్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో
వారికి కూడా మెమరాండం అందజేస్తున్నాం. నేను సైతం సమాజం కోసం మిషన్ తరపు నుంచి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీని మీద చర్య జరగాలి. అతి తొందరగా కఠినమైన శిక్ష పడాలి. ప్రపంచానికి తెలిసే విధంగా, సమాజానికి తెలిసే విధంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాము.